ఇక ప్రతి ఒక్కరికి దేశభక్తి అయితే ఉంటుంది. ఇంట్లో ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు దేశభక్తిని చాటుకుంటారు. అయితే ఈ ముచ్చట్లల్లా ఒక స్వీటు షాపు పెద్ద మనిషి ఆయన దేశభక్తిని చాలా గొప్పగా చాటుకున్నాడు. ఆయన చాటుకున్నటువంటి ఆ గొప్పతనానికి, ఆ దేశభక్తికి ప్రతి ఒక్కరు సెల్యూట్ కొడుతున్నారయ్యా. మరి ఆ స్వీటు షాపు యజమానికి అసలు ఈ దేశభక్తికి ఏమా సంబంధం అంటారా? గానే ఉన్నది అసలు గోలెన్స్. అప్పుడు వార్త తెచ్చిన పురాగా చూసి మీరు కూడా స్వీట్ షాప్ అన్నకు సెల్యూట్ కొట్టుండ్రి. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ భారత్ల మధ్యనైనటువంటి యుద్ధం ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీసిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ముచ్చట ఇట్లుంటే రాజస్థాన్లల్లో జైపూర్లో స్వీట్లకు ప్రసిద్ధి చెందినటువంటి స్వీటు దుకాణాలు మైసూరు పాక్ తో సహా వివిధ స్వీట్ల పేర్లను కూడా మార్చినాయి అయ్యా. ఒక దుకాణం పెద్ద యజమాని అయితే అన్ని స్వీట్ల పేర్ల నుండి పాక్ అనే పదాన్ని పురాగా తీసేసిండు. దాని స్థానంలో స్త్రీ అని పేరు పెట్టిండు అయ్యా. ఇక మా స్వీట్ల పేర్ల నుండి పాక్ అనే పదాన్ని తీసేసినాం. మేము మోతీ పాక్ మోతీశ్రీగా, గోండు పాకును గోండు శ్రీగా, మైసూరు పాకును మైసూరు శ్రీగా మార్చినాం అని ఆ స్వీటు దుకాణం పెద్ద మనిషి చెప్తున్నాడయ్యా. ఎందుకంటే గత నెలల జమ్మూ కాశ్మీర్ లో పహల్గాంలో అయినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య ఈ ఆలోచన నేను చేసిన. అందుకే మా దుకాణంలల్లో అమ్మే అన్ని స్వీట్లకు శివరాకరణ పాక్ ఉన్న పేరును తీసేసి శ్రీ అని యాడ్ చేసినామని చెప్పుకుంటూ వచ్చిండు ఆ స్వీట్ షాపుల యజమానులు. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాం దాడిలలో దగ్గర 26 మంది పర్యాటకుల ఉసురు అన్నాలంగా తీసుకున్నటువంటి పాక్ మీద ప్రతీకారం తీర్చుకోనికనే మేము ఈ విధంగా ఆలోచన చేసినామని చెప్పి స్వీట్ షాప్ యజమానులు చెప్తున్నారు. ఏదేమైనా చాలా ఫేమస్ అయినటువంటి మైసూరు పాకలకించి పాక తీసేసి మైసూరు శ్రీ అని పేరు పెట్టుడు నిజంగా ఈ స్వీట్ షాప్ యజమానికి భారతదేశం మీద ఎంత ప్రేమ ఉన్నది, దేశభక్తి ఎంత గొప్పదో అని చెప్పి ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టినరయ్యా. ఈ ముచ్చటెరికైన తర్వాత ప్రతి ఒక్కరు